నమస్కారం. రాబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివానుగ్రహం పొందటానికి, శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి మహాశివరాత్రి ముందొచ్చే శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరుడికి ప్రత్యేకమైన విధి విధానాలతో అభిషేకం నిర్వహించాలి. శివాభిషేకం చేసే వాళ్ళు ఎవరైనా సరే శివరాత్రి ముందొచ్చేటటువంటి శని త్రయోదశి సందర్భంగా నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేసినట్లయితే జాతకపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే త్రయోదశి తిథి సాయంకాలం పూట వచ్చిన శనివారం ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుందని శివమహాపురాణంలో కూడా చెప్పారు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం కూడా త్రయోదశి తిథి సాయంకాలం పూట ఉన్నప్పుడు వచ్చే శని త్రయోదశి నాడు శివత్రయోదశి వ్రతము అనే పేరుతో ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. దీన్నే శని త్రయోదశి వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం సందర్భంగా ఏం చేయాలంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ చేసుకొని ఈశ్వరుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత శివుడికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని శని త్రయోదశి వ్రతం అంటారు. శని త్రయోదశి వ్రతం అంటేనే శివ సంబంధమైన వ్రతం అని అర్థం. అలాగే వీలైతే ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకొని వచ్చినట్లయితే జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని త్రయోదశి సందర్భంగా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడటానికి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం నీలకంఠాయ నమః అనే నామాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. అలా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మహామృత్యుంజయ మంత్రం పఠించడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. శనిదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనే మంత్రంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. త్రయంబకం త్రయాణం అంబకం ఇది త్రయంబకం. త్రయాణం అంబకం అంటే 3 లోకాలకు అధిపతి అని అర్థం. యజామహే అంటే సేవామహే, నిన్ను కీర్తిస్తున్నాం పరమేశ్వర అని అర్థం. సుగంధిం అంటే పరమేశ్వరుడి కీర్తి మంచి గంధంలాగా వ్యాపించిందని అర్థం. పుష్టివర్ధనం, మనలో పుష్టిని తుష్టిని శివుడు అనుగ్రహింపజేస్తాడు. అలాగే ఉర్వారుకము అంటే అర్థం ఏంటంటే దోసతీగ. ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటే దోసతీగ నుంచి దోసకాయ ఎంత సులభంగా తెంచవచ్చో అంత సులభంగా పరమేశ్వరుడు అపమృత్యు దోషాలు తొలగింపజేస్తాడు అని ఈ మహామృత్యుంజయ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఈ అంతరార్థం తెలుసుకుంటూ ఎవరైతే మహాశివరాత్రి ముందొచ్చే శని త్రయోదశి సందర్భంగా ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తారో వాళ్ళు శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా శివానుగ్రహానికి పాత్రులై అపమృత్యు దోషాలు తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శివారాధన ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు కలగాలంటే ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి ఇచ్చేటటువంటి హారతులు శివాలయంలో ఈరోజు దర్శనం చేసుకోవాలి. నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలా హారతులు దర్శనం చేసుకోవడం ద్వారా కూడా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శివమహాపురాణం ప్రకారం పరమేశ్వరుడికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి కథను, పరమేశ్వర మహిమను తెలియజెప్పే కథను కూడా శివరాత్రి ముందొచ్చేటటువంటి శని త్రయోదశి సందర్భంగా శ్రవణం చేసినట్లయితే శివుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ఆ కథను మనం పరిశీలించినట్లయితే ఒకానొక సమయంలో ఒక వేటగాడు ఒక దుప్పిని వేటాడాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ దుప్పి వేటగాడితో నేను ఇంటికి వెళ్ళి నా బంధువులందరికీ కూడా నా పిల్లలను అప్పజెప్పి వస్తాను అని చెప్పి వేటగాడి దగ్గర అనుజ్ఞ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ దుప్పికి సంబంధించినటువంటి బంధువులైన దుప్పులన్నీ కూడా వచ్చి ఈ దుప్పితో పాటు మమ్మల్ని కూడా ఆహారంగా స్వీకరించమని వేటగాడిని అడిగినప్పుడు ఆ వేటగాడు ఆశ్చర్యంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఆ దుప్పిని చూసి నిన్ను నేను వేటాడకుండా విడిచిపెడతానని చెప్తాడు.
ఇదంతా కూడా శివరాత్రి పర్వదినం రోజు జరుగుతుంది. వేటగాడైనప్పటికీ అతనికి ఉన్నటువంటి జాలి, దయ, కరుణ వీటన్నిటినీ చూసినటువంటి పరమేశ్వరుడు అక్కడికి వచ్చినటువంటి దుప్పిలన్నిటికీ కూడా మోక్షం ఇచ్చి ఆ వేటగాడితో నువ్వు గుహుడు అనే పేరుతో ప్రఖ్యాతిగాంచుతావని, అలాగే శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆతిథ్యం ఇస్తావని, నీ పడవలో రామచంద్రమూర్తిని తీసుకొని వెళతావని పరమేశ్వరుడు ఆ వేటగాడికి వరం ఇస్తాడు. ఆ వేటగాడే గుహుడు అనే పేరుతో శ్రీమద్ రామాయణంలో చెప్పడం జరిగింది. తెలియకుండా శివరాత్రి రోజు కొద్దిపాటి జాలి, దయ, కరుణ చూపించడం ద్వారా, భూతదయ చూపించడం ద్వారా శ్రీరామచంద్రమూర్తిని తన పడవలో తీసుకువెళ్ళి గుహుడు తన జీవితాన్ని సార్థకత చేసుకున్నాడు. ఈ కథను రేపటి శివరాత్రి సందర్భంగా స్మరించుకుంటూ అందరూ కూడా శివరాత్రి సందర్భంగా భూతదయ కలిగి ఉండాలి. సర్వ ప్రాణులయందు కూడా తప్పకుండా అనురాగము కలిగి ఉండి మూగజీవాలకు వీలైనంత ఆహారం అందించాలి. ప్రతి జీవిలోనూ పరమేశ్వరుణ్ణి చూడాలి. మనకి నమ్మకం కూడా అదే చెప్తుంది. నమ్మకం ఏం చెప్తుందంటే చెట్టులో, పుట్టలో, కొండలో, బండలో, సృష్టిలో ఉన్న అణువణువులో కూడా పరమేశ్వరుడే ఉంటాడని నమ్మకం చెప్తుంది. కాబట్టి భూతదయను పెంపొందింపజేసుకోవాలన్న సందేశం తెలుసుకుంటూ మహాశివరాత్రి ముందొచ్చేటటువంటి శనిత్రయోదశి సందర్భంగా సంపూర్ణంగా శని దోషాలు పోగొట్టుకోవటానికి ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం నీలకంఠాయ నమః. దీంతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శివరాత్రి ముందొచ్చేటటువంటి శనిత్రయోదశి సందర్భంగా పఠించినట్లయితే అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్వస్తి.